చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వేదాంశ్ అయితే స్కూల్ నుంచి వస్తాడు కదా, వాని కోసం అయితే మమ్మీ నాకైతే పునుగులు అయితే చెయ్యి మమ్మీ అని అన్నాడు. అందుకోసం అయితే మా ఆవిడని అయితే పునుగులు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేస్తుందో చూద్దాం పదండి. పొద్దున్న అయితే దోశను అయితే చేసినాం, సరిగ్గా అన్నం తింటలేరు పిల్లలు, అందుకోసం అయితే పునుగులు అయితే చేస్తుంది. చూపిస్తాను, చూద్దాం పదండి. అన్న అయితే రెడీ పెట్టుకుంది, ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ మనం. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. మేమైతే చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పుడైతే మా వేదాంశ్ కోసం అయితే అన్నం తినడం లేదు, అందుకోసం అయితే పొద్దునైతే దోశలు అయితే పోసాను. ఇప్పుడైతే మా వేదాంశ్ వచ్చేసరికి అయితే అమ్మ నాకైతే పునుగులు చేయమని అడిగాడు. అందుకోసం అయితే ఆ పునుగులకైతే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడే అయిపోయినా ప్యాకెట్ అది మంచిగా కడిగా. సాయంత్రం పూట పునుగులు వేసుకుంటే మంచిగా ఉంటాయి. పోయి 2 కప్పులనైతే మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. నేను ప్యాకెట్ అయితే ఇప్పుడే ఇస్తాను. జీలకర్ర అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. 1 కప్పు పెరుగు కూడా తీసుకుంటున్నాను. ఇది బాగా పుల్లగా ఉండకుండా మామూలుగానైతే ఉండాలి, అలాంటి పెరుగు అయితే తీసుకోవాలి. ఇందులోనైతే వంట సోడానైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇవైతే మంచిగానైతే పొంగడానికి అయితే సోడానైతే వేసుకోవాలి. వీటన్నిటిని అయితే కలుపుకుంటున్నాను. మంచిగా కలుపుకోవాలి. మా వేదాంశకి అయితే అన్నం అయితే తినుడైతే ఎక్కువ తిన్నాడు, ఇవే ఎక్కువ టిఫిన్స్, ఇవి చిరుతిండ్లు అయితే బాగా తింటాడు. వాని కోసమే ఇవన్నీ చేసుడు. హెల్తీ ఫుడ్స్ తింటాడు మా వాడు. అన్నం అయితే మధ్యాహ్నమే తింటాడు. ఇప్పుడైతే ఇది మంచిగా కలుపుకోవాలి. పెరుగునైతే వేస్తున్నాను. తర్వాత చూడాలి, వాటర్ పోసి కలిపిన తర్వాతనైతే టేస్ట్ చూసి కలవకపోతే వేసుకోవాలి. రోస్ట్లోకి ఇందులో అయితే కొంచెం కొంచెం అయితే వాటర్ పోసుకుంటా నెమ్మదిగా కలుపుకోవాలి. ఉండలు కట్టాలి. ఇంట్లో మన ఇంట్లో ఎప్పుడు చేసుకోరా? ఇదే ఫస్ట్ టైం. నేనైతే పునుగులు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. అది ఎలా వస్తుందో చూడాలి. జీలకర్ర అయిపోయినా పని చాలు, పండి కింద పడితే పిల్లలు. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అట్లా కూడా వేసుకుంటారు, కానీ అయితే తినడని ఉల్లిగడ్డ తినాడు. మంచిగా మ్యారినేట్ చేసుకొని ఎంతసేపు పక్క పెట్టుకుంటు? 1 గంట సేపు. 1 గంట సేపు పెట్టుకోవాలి. అర్ధ గంట కానీ గంట కానీ. ఎందుకు అట్లా మరి? ఇవి కొంచెం నానితే మంచిగా వస్తాయి అన్నట్టు, ఎంత ఇది మెదిగాలన్నట్టు. ఇవి లేకపోతే ఇది అంత ఎట్లా అయితే తడకలు అయినట్టయితే అండి. ఇప్పుడైతే ఈ పిండిని అయితే కలుపుకొని అయితే పెట్టుకున్నాను. 1 గంట సేపు అయితే కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాతనైతే మనం నూనెలోనైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇది పక్కకైతే పెడుతున్నాను. 1 గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. పునుగులకైతే గంట సేపు అయితే నానబెట్టుకున్న పిండిని అయితే చూడండి నానింది. ఇప్పుడైతే పునుగులను అయితే వేసుకోవాలి.
స్టవ్ వెలిగించుకుంటున్నాను. కడాయి అయితే పెట్టాను. నూనెనైతే పోస్తున్నాను. నూనెనైతే వేడెక్కింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నూనెనైతే వేడెక్కింది. ఇప్పుడు పునుగులు అయితే వేసుకోబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న గట్ల చిన్న జల్దీ కడియాయి దాన్ని వేసిన. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం అయితే పునుగులు అయితే వేసుడు ఎలా వచ్చాయో చూడండి. ఇంకా మంచిగా కాదు. ఇది ఫస్ట్ టైం కదా వేసి. ఫస్ట్ టైం అయితే సెకండ్ అయితే పునుగులు కానీ. చూడండి, ఈ పునుగులను అయితే ఇలానైతే మరలేసుకోవాలి. మంచిగానైతే కాల్చుకోవాలి. ఇలానైతే బ్రౌన్ కలర్లోనైతే కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఒక వాయి అయితే వేసి కాల్చాను. ఇంకో వాయి అయితే వేసుకుంటున్నాను. ఈ పునుగులకైతే పిండి కొంచెం పలచనైతే ఉండాలి, లేకపోతే గట్టిగా వస్తాయి. బాగా అయితే వచ్చారు కొన్ని కొన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇలానైతే చిన్న చిన్న వేసుకోవాలి. చేయరాదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మెల్లమెల్లగా అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, మంచిగా ఎలానైతే గోలాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లా. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ తీసుకున్నాం 2 వాయిలు. ఇప్పుడైతే 3వ వాయి. ఇలా మంచిగా కాలితే సూపర్ ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే పునుగులు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే కాల్చుకోవాలి. ఇదైతే కాలేదు, ఎందుకంటే బాగా ఎర్రగా వచ్చేటట్టు కాలితే గట్టిగా అవుతాయి. అందుకోసమే మేమైతే గోల్డెన్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగానే కాల్చుకుంటున్నాను. పునుగులు అంటారు ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమంటారో కామెంట్ అయితే చేయండి. అయితే పల్లి చట్నీలా కొబ్బరి చట్నీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. టమాటా అంతా కూడా మంచిగా ఉంటాయి. ఫ్రెండ్స్, పిండి అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పునుగులు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూపిస్తాను. ఈ పునుగులను అయితే
మేమైతే బాగా కాల్చుకోలేదు, గట్టిగా అవుతాయని కొంచెం మెత్తగా కొంచెం బ్రౌన్ కలర్ అయితే కాల్చుకున్నాము. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం కాబట్టి అయినా మంచిగానే ఉన్నాయి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి, కామెంట్ మాత్రం పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, మా వేదాంశ్ అయితే టేస్ట్ చూసి అయితే చెప్తాడు. మంచిగా ఉన్నాయా? నువ్వు స్కూల్కి పోయి వచ్చినాక తినాలని చేసింది మమ్మీ. మంచిగా ఉన్నాయా? టేస్ట్గా ఉన్నాయా? తిను మరి. చూడండి ఫ్రెండ్స్, మా వేదాంశ్ అయితే స్కూల్ నుంచి అలా వచ్చినాయి కదా, వాని కోసమే చేసినాం, తింటుండు. బియ్యం ఉంటేనే సూపర్ ఉంటాయి. ఇంకా బియ్యం ముందు పెరుగు రాత్రి నానబెట్టాలి, తెల్లారి మైదా పిండి వేసి మళ్ళీ కొంచెం ఎవరికి ఎత్తున్నావు నాన్న? కలిపి పెట్టాలి. బియ్యం పెరుగు కడిగి అన్నిట్లలో అందులో కొన్ని ఇంట్లో కొన్ని ఇంకా పెరుగు ఎంత పుల్లగా ఉంటాయి. ఐడియా లేక ఐడియా కాదు, నేను ఇంటికాడ ఉంటున్నాను. అవి చూడండి ఎమ్ముకుంటా సపరేట్గా. నాకైనా మళ్ళీ అంత ఆలోచన కూడా రాలేదు. నీకు అవి బాగా ఎదురుగానే గట్టిగా ఉన్నాయా? గట్టిగా ఉన్నాయి. మనకు పుట్నాల చట్నీ, పల్లీల చట్నీ. ఇంట్లోనే కొన్ని కలపాలి. పుట్టినాలు డైరెక్ట్